హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సంజయ్ ఛానల్. డ్యూటీ అయ్యి ఇప్పుడు 11 అవుతుంది. ఇండియాలో అయితే మనకి 12:30 అవుతుంది. కానీ నేను ఈ టైంలో నువ్వు వీడియో ఎందుకు చేస్తున్నా ఏం చెప్పలేను. ఇంకా కరోనా ఉన్నదమ్మా, ఇప్పుడు మాస్క్ ఎత్తుకున్నా వేటి అని అనొద్దు. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువగా తుఫాన్లు వస్తాయి కదండి, వరదలు అలగా వస్తాయి. కానీ ఇక్కడ కువైట్లో అలాంటి ఉండవు. కానీ మీకు ఇప్పుడు కనబడట్లేదు. అసలు ఇదంతా డల్గా ఉంది చూడండి, అదంతా ఇసుక తుఫాన్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా దగ్గు వస్తుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్, మట్టి అంటే అస్సలు పడదు, ఇన్ఫెక్షన్ అయిపోతుంది. కానీ ఇక్కడ కువైట్లోని ఎప్పటికప్పటికి ఇంచుమించు ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటుంది. పాపం ఈ మట్టి వల్ల ఎవరికి ఎక్కువ ఇబ్బంది అంటే కద్దమ్మలకి, డ్రైవర్లకి చాలా అంటే చాలా ఇబ్బంది అండి. వాళ్ళు పాపం మట్టి పడిపోతే ఆ కార్లు కడగలేక, ఇంకోటి వచ్చి ఇంట్లో కిటికీలు అవన్నీ తుడవలేక వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. నిజంగా వాళ్ళకైతే దేవుడు నిజంగా చాలా ఓపిక అంటే ఓపిక ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, అసలు కనబడలేనంత ఇదిగా మాట్లాడుతున్నాను కానీ గొంతులో అంతా మర్చిపోతున్నట్టుంది. ఇంకా మాస్క్ వేసుకున్నా సరే ఎంత పవర్ఫుల్గా లోపల పోతుందంటే అర్థం చేసుకోండి. కువైట్లో అయితే ఎప్పుడు ఇలాగే దారుణంగా ఉంటుంది. ఇంకా ఇక్కడే ఎలా ఉన్నది నాకు ఒక్కొక్కసారి డౌట్ ఏంటంటే, ఇక్కడే ఎలా ఉన్నది, ఎడారిలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు ఎడారిలో ఇంకా ఎంతలో మట్టి ఉంటుంది. ఇక్కడ మట్టిని మనం తట్టుకోవాలి. మళ్ళీ ఇంకో విషయం తెలుసా, ఈ మట్టి ఎలా ఉంటుంది తెలుసా, చాలా స్మూత్ గా మెత్తగా ఒక మైదాలా ఉంటుందండి. అసలు తుడవడానికి కూడా చాలా అంటే చాలా హింసపడిపోవాలి. ఏదైనా అంటే మనకి ఇది వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి చూడండి, దాని ద్వారా అయితే కొంచెం నీట్గా క్లీన్ అయిపోద్ది అనుకో. కానీ ప్రతి ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ ఉండదంట, చాలామంది చెప్పారు. చూడండి, అసలు నా బ్యాక్ సైడ్ నుంచే తెలుస్తుంది. ఈ గాలి కూడా మట్టి వచ్చేటప్పుడు మళ్ళీ ఎందుకండి గాలి రావడం, ఊరికి వచ్చేటప్పుడు రాదు. ఇప్పుడైతే మట్టి వచ్చేస్తుంది, గాలి కూడా వచ్చేస్తుంది. ఇదేం మరి, రోజు ముసుగేసుకుంటాను. ఈరోజు చున్నీ మర్చిపోయాను. అంటే రోజు కట్టుకుని చున్నీ వేసుకొని కట్టుకోవడానికి స్కార్ఫ్ అయితే తెచ్చుకోలేదు. కువైట్లోని చూడండి, మన ఇండియాలోని ఎంత మట్టి ఉన్నా ఎలా ఉన్నా సరే దొల్లి ఆడుకునే వాళ్ళమండి. బీచ్కి వెళ్తే వేసుకోలే ఎంత అలా ఆడుకుంటామో, అటువంటిది ఎప్పుడు ఇన్ఫెక్షన్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నదే నా లైఫ్లో లేనంటే ఇండియాలో ఉన్న అన్ని రోజులు. కానీ కువైట్కి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి నాకైతే ఇలా మట్టి వచ్చేటప్పుడల్లా వాయిస్ పోతుందండి, చాలా బొంగురుగా అయిపోతుంది, మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చినప్పుడల్లా నాకు డబ్బు ఖర్చు, ఎందుకంటే హాస్పిటల్ చుట్టూ తిరగలేక. అలా నాలాగే చాలామంది కువైట్లో చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ రప్పిస్తుంది అనమాట. ఈ మట్టి మనం కష్టపడడానికి వచ్చాం కదండి, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఫేస్ చేయాలి. ఏదైనా సరే తప్పదు. ఇది 11 అయ్యింది, అయినా సరే చూడండి ఒకరు కూడా పడుకోకుండా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు సామాన్లు కొనుక్కుంటారు. ఇండియాలో అయితే 8 గంటలకే లైట్ కట్టేసి చక్కగా పడుకుంటారు. కానీ కువైట్లో అలా కాదులేండి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కువైట్ కోసం ఏమైనా తెలుసుకోవాలన్నా, ఒకవేళ ఇక్కడ చాలామంది వీసాలు తీసుకొని వస్తారు కదండి, అసలు కువైట్లో పొజిషన్ ఎట్లా ఉంటుంది సిస్టర్, అలాంటిది కనుక్కోవాలన్నా నా నెంబర్ ఆల్రెడీ పెడుతున్నాను కదండి. ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా ఓపికతో చెప్తాను నేను. మీకు కాల్ చేసే అవకాశం కూడా నేను ఇచ్చాను. వాట్సాప్ నెంబర్ అయితే పెడుతున్నాను కదా, ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయండి, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మెసేజ్ మీ. ఓకే, బాయ్ బాయ్.